దాని తర్వాత తర్వాత చెప్పండి. నీకు తెలియదా? తెలుసు, మోహన్ బాబు గారంటే తెలుసు. బలవంతంగా చెప్పించుకుంటున్నాడు అదే కదా. గుణశేఖర్ వీళ్ళకి రే పంది పిల్లడు ఎవడరాడు. అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టినందుకు గాను తోడుకోళ్ళు నవ్వినందుకు అని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపుతో చస్తున్నారు. వీలైతే కన్నడగా అంతర్రాష్ట్రీయ లాంగ్వేజ్ నీ అబ్బా నేషనల్ గా దిక్కులేదంటే మళ్ళీ ఇంటర్నేషనల్ అంటావా? సాపడ ఉండే సాంబార్ నా కొడక. సాంబార్ ఇస్ పర్సనల్. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. నేను ఒకటి హార్ట్ వార్మింగ్ గా నేనేం ఫీల్ అయ్యానంటే, మా క్లిప్పులు కూడా ఎంతో కొంతమంది చూసి దాన్ని ఒక మీమ్ కింద చేసి దాన్ని కూడా పోస్ట్ చేసి కొద్ది పెడుతున్నారు అని అంటే వీఆర్ వెరీ మచ్ పబ్లైజ్డ్. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంకా వెళ్దామని అయితే లేదు, వెళ్తాం, కానీ ఇలాంటి ప్రోత్సాహం అనేది మాకు వచ్చింది అనుకోండి, ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటాయి మాకు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు డబా కనెక్ట్స్. క్రిస్మస్ సీజన్ కాబట్టి కొన్ని మీమ్స్ అయితే ఉన్నాయి, కొన్ని చూద్దాం, నవ్వుకుందాం, టైం పాస్ చేద్దాం. అండ్ ఆల్సో వన్ మోర్ మెయిన్ థింగ్, కంగ్రాచులేషన్స్ టు గుకేష్ ఫర్ బికమింగ్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. కొంచెం ఆయన కూడా తీసుకొచ్చావా పంపించి? అంటే ఆయన కూడా ఆయన లేకుండా నేమ్స్ అంటే కష్టం ఇప్పుడున్న పొజిషన్ లో. మంచి నా చిన్న పేర్లే. సో ఫస్ట్ కొబ్బరికాయ ఆయనతోనే కొట్టేద్దాం. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తే, ఒక 3Kకి కంప్లీట్ కొట్టేస్తే మాకు హ్యాపీ. అలాగే మీకు కూడా మంచి కంటెంట్ లభిస్తుంది. ఆయన ఫస్ట్ మాట్లాడక ముందే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు? ఫస్ట్ గురువు గారింటికి వస్తారు. దాని తర్వాత చెప్పండి. నీకు తెలియదా? తెలుసు, మోహన్ బాబు గారంటే తెలుసు. బలవంతంగా చెప్పించుకుంటున్నాడు. అదే కదా. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పు చెప్పేది? మాకే అప్పు చెప్పేది. ఇప్పుడు మీ ఇంటికి ఏదైనా కూడా వస్తే ఎవరికి చెప్తారు మరి? అసలు ఇండస్ట్రీకి సమస్య మీరంటే రావడం చూడు. అంతే, నేను సేమ్ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది బ్రో. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య వచ్చింది, ఎవరి దగ్గరికి పోతారు? వరింగ్ అబౌట్ లోన్, శాలరీ, ఈఎంఐ ఎక్సెట్రా. నాకు సేమ్ కోపం వచ్చింది, ఇలాగే బుర్ర బత్తిగా అనిపించింది. ఒకట్రా ఎంత కొంచెం టెంప్లెట్ కాబట్టి ఏదో నవ్వుకుంటున్నాం, కానీ అదే ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి అందుకే యాక్చువల్ మేము కూడా అందుకే చేయలేదు, వీటి మీద ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవడం మెయిన్ రీజన్ అదే. ఏదైనా సినిమా అండ్ ఆల్సో టీఆర్పీ గురించి ఏదైనా చేయొచ్చు, కానీ మరి ఇంటి దగ్గర 24 గంటలు ఉండిపోయి అలా చేస్తే ఎవరికైనా అదే కోపం వస్తుంది. అమ్మా అంత ఘోరం ఏంట్రా బాబు, బ్రెయిన్. ఎవడో ఒకటి మీమ్ చేశాడు రా, నీడు ఎవడో 3 ప్లాన్ చేస్తున్నాడంట. అదైతే నెక్స్ట్ లెవెల్. ఎంప్లాయ్ కూడా వాడిసాడు రా, టీవీ 999. నువ్వు మనిషివా మోహన్ బాబు అని కూడా వేస్తే నేను చూసాను రా, మనిషివా మోహన్ బాబు అని. అవునా? అదే ఆయన ప్రైవేట్ ప్లేస్, అలా దూరిపోయి వెళ్ళిపోయి నెట్టేస్తారంటే ఎవడో ఊరుకుంటాడు. ఆయన అసలు ముందే ఫసక్ చేస్తాడు దెబ్బకి. ఇంకోటి అప్పుడు వెళ్ళాడు రా దరిదాపుల్లోకి. మనకు వద్దురా బాబు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, అందుకనే తెచ్చాను. ఎవడ బాబు రాశాడు అసలు? అరే నిజంగా అలా ఎలా రాయాలనిపించింది? యాక్చువల్లీ దట్ సాంగ్ ఒక్కడు సినిమాలోని అదొక పెద్ద, అంటే ఒక పేట్రియాట్ సాంగ్ లాగా ఉంటది అది. అలాగదు, గుణశేఖర్ వీళ్ళకి రే పంది పిల్లడు ఎవడరాడు. రైస్ బ్రో, రైస్ వాడకం
మా వాళ్ళు వాడకం అలా ఉంటది. అసలు ఎంత ఊహించి రాసి అంటాడో లిరిసిస్ట్. అసలు అమ్మో ఆడు ఏ మూడ్ లో ఉన్నప్పుడు రాశాడే కానీ అవి. మ్యాజిక్ ఫిగర్ ఈజ్ హోల్డింగ్ మ్యాజిక్ ఫిగర్ 69 రూపీస్. మై కరెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అంత అండి సార్. ఇప్పుడు సీక్రెట్ సెంటర్లు ఏంటి? ఆడికైనా 69 రూపాయలు ఉన్నారా, నా దగ్గర అయ్యి కూడా లేవు. జగన్ మీ దాంట్లో ఆడతారా? ఏం లేవు మా దగ్గర. మా అందరూ లోటు బడ్జెట్ లోనే ఉన్నాం అందరం. సో అలాంటివి ఏం లేవు. అంటే నన్ను అడగలేదు ఎందుకు అని నేను అడగను. నేను నిన్ను అడగను రా మావా, నిన్ను అడగను. తెలుసు. నిన్న దినేష్ గడు మెసేజ్ పెడితే ఉదయం చూశాను నేను. అది చూసాక నేను ఏ రిప్లై ఇవ్వాలో కూడా నాకు తెలియక నేను కామ్గా ఉన్నాను. అందుకని అలా ఉంది పరిస్థితి. సారీ గైస్, ఈ తమిళ్ మేము అందుకే మేము చదవలేకపోతున్నాం, ఏమనుకోద్దు. అసలు సీక్రెట్స్ అంటే ఒక ఎమోషన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఆఫీస్లోని. మన మేము రియాక్షన్ లోకి వచ్చాడు. బాయ్ ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డుల మాట. అరే మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన మరి చాలా యాక్యురేట్ గా ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టినందుకు గాను, తోడుకోళ్ళు నవ్వినందుకు అని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నారు. వాడి అవాజు అది చెప్పేది కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవడం ఇంకా బాగా సింక్. వాళ్ళ మావయ్య వాళ్ళ తాతగారు మాట్లాడుకుంటుంది నిజం చేద్దామని బాయ్ ఇలా నిజం చేశారు, అంతే తేడా. బాయ్ అన్ని వీడియోలు చూసి ఈ వీడియో బాగుందని కొట్టాడు స్ట్రైక్. కానీ ఒకట్రా, నాకైతే ఒకటైతే నచ్చలేదు. ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఒక ఫ్యామిలీ బాధపడుతుంది. నువ్వు జైలు నుంచి వచ్చినందుకే మీకు ఇంతమంది వచ్చేస్తున్నారు కదా. సో అక్కడ ఒక ఫ్యామిలీ బాధపడుతుంది కదా. నన్ను అడిగితే ఇది క్విట్ చేసి ఉంటే బాగుంది అనిపించిందిరా. అట్లీస్ట్ ఈ ఈవెంట్ అన్నది అలాగా పోనీ అట్లీస్ట్ ఆ మీడియానైనా క్విట్ చేసి ఉంటే బాగున్నాను. అంతే చెప్తాను కదా, అల్లు అర్జున్ టైమింగ్ అంతా అలానే ఉంటదిరా. అవును, ఏం చేసినా అదే అయిపోద్ది పాపం. ఈ మధ్య ఘోరంగా తయారైంది అది. బాయ్ దగ్గరికి అయితే వస్తారు కానీ మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. సో అది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ హాలిడే స్ట్రగుల్స్ అంటారా అన్నా? క్రిస్మస్ కి 2 రోజులు లీవ్ కావాలన్నా. నువ్వేమైనా క్రిస్టియన్ వారా? అన్నా నువ్వు క్రిస్టియన్ అని చెప్పడానికి ఏదో ఒక్క పాయింట్ చెప్పరా, నమ్ముతా. ఒక్కరోజు కాదురా, నువ్వు 4 రోజులు లీవ్ తీసుకురా. 4 రోజులు. తెలుసును డాడీ తెలుసును పప్పా. బాబోయ్ మీరే మేము ఓపెన్ చేస్తే ఆవిడేరా బాబు. యేసు ప్రభు పాపుల్ని రక్షిస్తాడంటే ఏమో అనుకున్నామండి. ఇప్పుడు అది నిజం చేసా కదరా. అరే నిజంగా రా, మా ఆఫీస్ లో కూడా ఒకడు ఉంటాడు రా బాబు. ఆడు క్రిస్మస్ కి తీసేసుకుంటాడు, రంజాన్ కి తీసేసుకుంటాడు, ఉగాదికి తీసేసుకుంటాడు, పొంగల్ కి తీసేసుకుంటాడు. ఏమనంటే అన్నా మేము వెళ్ళాలన్నా, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నా అంటాడు. పొంగల్ టైంలో. ఇప్పుడు క్రిస్మస్ కదా అన్న మేము వెళ్ళాలన్నా, మేము ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ కాదు అంటాడు. ఏంటో అదో అప్పుడు పార్ట్ టైం, ఇప్పుడు ఫుల్ టైం. లేదురా, అది ప్రతి సెలవు వాడేస్తాడు రా. అసలు మీరు కాదురా పర్ఫెక్ట్ ఎంప్లాయ్ అంటే, వాడురా పర్ఫెక్ట్ ఎంప్లాయ్. వాడే పర్ఫెక్ట్ ఎంప్లాయ్. మేము ఎంప్లాయ్స్ అని ఎవరు చెప్పాడు? ఎదిగారా మీకోసం ఆంటీ సాంగ్ పెడతాను. అరే ఆంటీ అంటే వలపే ఆంటీ కాదు, ఆ వలప ఆంటీ కాదు, ఇది వేరే ఆంటీ. నిప్పు 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 నిప్పు. నాకేంటి వేరేలా అనిపిస్తుంది? ఏంటి వేరేలా అనిపిస్తుంది? యా అదే ఉంది మొత్తం. ఆల్సో దీనికంటే ముందు నాకు ఒకటి అనిపించింది. ఏంటి ఏమన్నా విప్లవం సాంగ్ ఏంటి? మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అది కాదు, నిప్పు అది కాదు. ఓకే
అదని చెప్పి కామెంట్ చేయొద్దు. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. గొర్రెల But- గొర్రెల అరే ఇలాంటి వాళ్ళరా బాబు పాప వాళ్ళ పరుగు పోతుంది. అదే నిప్పు నిప్పు అంటుంది కదా, అది పెట్టి తగలేయండి. ఏమో ఒకసారి ఇవిడేమో వేసే డాడీ అంటది, ఒకసారి ఐ లవ్ యూ పప్ప అంటది, Freed. ఫ్రీడ్ అంటది ఒకసారి. ఫన్ జోన్. ఎస్, అన్వేషణ వచ్చాడు మన మీమ్ రియాక్షన్ లోకి. ఆటగాడు బాబు ఇట్లా 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 ఏంటది? కొండం కొండం కేఫే రెస్టారెంట్ లో కొండం లేదు రేట్ కాంపిటీసి అయితే రండి, అయితే రాదా సవక అయితే వెళ్ళిపోదాం. సవక అమ్మ కొండం రెస్టారెంట్ కి. అమ్మ మరి అమ్మ ఏంటిది బుడగలు? ఓలమ్మ ఓలప్ప క్రిస్మస్ చెట్టు చేసేసారు కొండమ్మతో. ఏసయ్యా క్షమించయ్యా ఈ పాపాత్మల్ని, ఇదంతా వాడేసినవా? ఎవరెవరా ఇవన్నీ నిన్ను పెట్టారు? ఓ ఫోన్లే నాయన మంచిదే లేదా ముట్టుకున్నాడు. అప్పటికి వెళ్ళిపోదాం. కొండం రెస్టారెంట్ లో మొత్తం అన్ని తినేద్దాం. సవక సవక కొండం జాతో కండం తినగల. క్రిస్మస్ తాతను ఇలా చేశారు. అలా కాదు, మరి ఘోరంగా ఉందరా. ఏ కంట్రీ అనేది? గౌరవమే ఉందిరా. మనకిక్కడ కొన్ని టబు గానీ ఇదేంటి, మనకిక్కడ ఇండియాలోనే ఒక డిజైనర్ మొత్తం ఓవరాల్ డ్రెస్సే దీంతో చేసింది కదా. షో అప్పుడు అడల్ట్సే కదా, ఏమైంది ఇప్పుడు? అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందిరా అంటే, మాకు ఎలా వచ్చింది అనడం కన్నా మీకు ఎందుకు రాలేదు అని ఆలోచించండి. సిగ్గుపడండి సిగ్గుపడండి మీరు అని రిప్లై ఇస్తే బాగున్నా ఎవడైనా. ఇది బ్రో, నువ్వు మా అన్న లెక్క, నువ్వు క్రిస్మస్ ట్రీ గురించి అలా మాట్లాడద్దు. బొక్కేం కాదు, అక్కడ ఉన్నది చెప్పాడు అంతే, అదే మాట్లాడలేదు. మినిమం వాడడం రా కొద్దిగా ఉంది కదరా టాప్ ఫ్లోర్ లో నోటి. దేనికి వాడాలో దేనికి వాడకూడదో తెలియట్లేదు వాళ్ళకి. ఆఫ్టర్ డ్రింకింగ్ లోకల్ బ్రాండ్ దినేష్ బీ లైక్. నేనే రాది, నేను ఒప్పుకుంటాను నేనే, కానీ ఆ పక్కన ఉండి నన్ను రెచ్చగొట్టేది మాత్రం సర్దిగ్గాడేరా. నేను నవ్వుకున్నాను మాయా ఒక్కసారిగా, అసలు బుర్ర పాడైపోయి తెలుసా. పక్కన ఉన్నోడిని కూడా కొట్టాల్సింది బ్రో. ఇప్పుడు దినేష్ బీ లైక్ అన్నాడు కదా, నేను కొడతాలే అవుని ప్లేట్తోనే. దినేష్ గారు బాగా కొడతాడు రా ప్లేట్ తోనే. December 31st with boys be like. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టు స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే తాగినాక ఫైట్ అయితే గంటలోన లైట్ అయితే పట్టు చుట్టూ మాటలోనే క్రౌడ్ అంతా ఫ్యాన్ అయితే. 31st ఎక్స్పెక్టేషన్ ఇలాగే ఉంటది, రియాలిటీ ఇంకా ఎలా ఉంటుంది మాకు తెలియదు. రియాలిటీ ఆవిడకి గుర్తుండదు కూడా అసలు. పడుకోవడమే. కన్నడ భాష రాష్ట్రీయ భాష చేసి దేంగడా ఆడమోడే మమ్మల్ని ఇంకో కంట్రీ చేసి దేంగడా ఆంధ్ర కూడా వేరే కంట్రీ చెయ్యప్ప. మింగేండ్రా మొత్తం మింగండి, గవర్నమెంట్ పథకాలన్నీ మింగండి. సెంట్రల్ గవర్నమెంట్ కే బహుత్ కన్ఫ్యూజ్ కర్ రహా హై. తుమ్కో సిగ్గు హై? కూల్ రాకి అది కాదురా. సెంట్రల్ లో వీళ్ళు డెవలప్మెంట్ కోసం అడమంటే ఏవేవో అడుగుతారటి. ఓకే 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 తుమ్కో క్యా పసంద్ హై మేకో ఇచ్చి దెంగుతా హై. దానికి ముందు మీరు జిఎస్టీలు మాకు ఇచ్చేస్తాం అంటే మాకు ఇప్పుడు బడ్జెట్ ఎంగడ ఎంగడ దెంగడ దెంగడ నీ అబ్బా మళ్ళీ డింగ నీకు. వీలైతే కన్నడగా అంతర్రాష్ట్రీయ లాంగ్వేజ్. నీ అబ్బా నేషనల్ గా దిక్కులేదంటే మళ్ళీ ఇంటర్నేషనల్ అంటావా? సాపడ సాపడ ఉండే సాంబార్ నా కొడక. సాంబార్ ఇస్ పర్సనల్.
క్రియేట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళు ఉంటాడు చూసావా? అసలు Continuous బాగా గా- సింగ్ చేశాడు రా. అది బాగా ఇగో చాలా కన్నడం బాగుంది దాంగడం సాంబార్. కన్నడం దాంగడం వచ్చి రెడ్మిన్ పర్సనల్ అంత స్థాయి లాంగ్వేజ్ అంటారా బాబు. లాంగ్వేజ్ అండ్ అదే కన్నడ అండ్ ఆల్సో తమిళ్ వాజ్ లైక్ టూ మచ్ పర్సనల్. సాంబార్ ఇస్ వాజ్ లైక్ పర్సనల్. సాంబార్ నా కొడక. సారీ సాంబార్. అది ఎవడో పెట్టాడు చూడు, సాంబార్ నా కొడకేసి పర్సనల్ అండి. సారీ సాంబార్ గైస్. డిసెంబర్ 31st కి మీకు అందరికి మంచి జరగాలని. సంవత్సరం మారినంత మాత్రాన బ్రతుకు మారదు, మీ అలవాట్లు మారితేనే బ్రతుకు మారుతుంది. బ్రతుకు మారుతుంది. సంవత్సరం అర్థమైందా? అరే, ఇది నేను చెప్పనా? చెప్పరా జగ్గ. సంవత్సరం మారినంత మాత్రాన బ్రతుకు మారదు, మీ అలవాటు మారితేనే బ్రతుకు మారుతుంది. ఓయ్ ఉరే హ్యాపీ న్యూ ఇయర్. దిట్టోర్నోరా. అరే బొట్టు కూడా పెట్టాల్సిందిరా. సో గైస్ ఇక్కడ వరకు కనుక మీరు వీడియో చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే షేర్ మీకు నచ్చితే అలాగే మీరే షేర్ చేస్తారు, లేకపోతే మేము మళ్ళీ మళ్ళీ ప్లే చేయిస్తాను నీ పేరు చేత మీ అందరికి ప్లే చేసేస్తాను. మీ అందరికీ శుభం జరగాలంటే త్వరగా మా డబ్బా కనెక్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ మీకు ఈ మొత్తం వీడియోలో ఏ పార్ట్ అయితే నిప్పు 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 కాకుండా ఇంకేదైతే నచ్చిందో అది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. శాంటా మీ సంఖ్యలో కూడా ఒక చిన్న సర్ప్రైజ్ పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. ఇయర్. సబ్స్క్రైబ్ టు